అధ్యక్షుని బతిమ్లాడు జేగొట్టుడు అవసరమైతే పైసలు ఇచ్చుడు గింత రిస్క్ అవసరమా? సప్పుడు గంట మనమే ఓ పార్టీ పెడితే అయిపోదా? అందరు మన కాడికే వస్తారు, మనల్నే బతిమ్లాడతారు అనుకునే టుర్రబ్బ కొందరు. ఓ మంచి పేరు పెట్టి జెండా గుట్టి 4 గట్టి డైలాగులు దంచితే చాలు పాన్ డబ్బా లెక్క పార్టీ నడుస్తూనే ఉంటది. అందరని కాదు, కొందరి కథ గట్లనే ఉందట. మళ్ళా జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలే అనుకున్నాం, పేరు ఊరు తెలియని తోక పార్టీలు కూడా మస్తు కమాయిస్తున్నాయి. దేశంలో 739 పార్టీలు 50 కాదు 100 కాదు 223 వాళ్ళు ఎక్కువ ఎన్నికేసినాయి అంటే చూడండిగా. మా ఆమ్దాని ఖర్చు గింతని ఎన్నికల సంఘానికి లెక్కలు పంపితే ఏడీఆర్ అనే సంఘం బయట పెట్టింది. గమ్మత్ ఏందంటే ఈ పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తింపే లేదు, పోటీ వేస్తారో లేదో కూడా తెలియదు. చేసిన ఇంట్లో ఓట్లు తప్ప బయట వాళ్ళు అయ్యారు. గట్లనే 1, 2 సీట్లైనా గెలిస్తే ఇక దేశాన్ని వెళ్ళినంత సంబరం ఇళ్లకు. భారతీయ నేషనల్ జనతాదళ్ పార్టీ 5 ఏళ్లలో 957 కోట్లతోటి 1 నెంబర్ ర్యాంకులుంటే న్యూ ఇండియా యునైటెడ్ పార్టీ 608 కోట్లతోటి 2వ ర్యాంకు. గీసొంటి తోపు 10 పార్టీలు మొత్తం గుజరాత్ లోనే ఉన్నాయి. మళ్ళా అంతా చందాలాందానే 20,000కు మిస్తే అదే పెద్ద చందా. ఓట్లప్పుడు ప్రచారంలో ఎంత రుబడి చూపిస్తారో గానీ ఆన్లైన్ డొనేషన్లలో పెద్ద పెద్ద పార్టీలకే గట్టి పోటీ ఇయ్యబట్టారే. అసలు ఆమ్దాన్ లెక్కలే చెప్పని మా గొప్ప పార్టీలు 2,000 చిల్లర ఉండొచ్చునట దేశమంతా కలిపి. కానీ జాతీయ పార్టీకో ప్రాంతీయ పార్టీకో పవర్లున్న పార్టీకో ప్రతిపక్ష పార్టీకో చందాలు పంపి పనులు చేపించుకున్నాడు కామనే. కానీ వార్డు మెంబర్లను కూడా గెలుస్తారో లేదో తెలియని పార్టీలకు 100 కోట్లు ఎందుకు ఇస్తున్నారు అనేది గమ్మత్తు ముచ్చట. అల్కా పైసా సంపాదిస్తానికో పార్టీ పెట్టుకున్నదే నయం ఉన్నట్టున్నది పోన్రే.